రేపే గురు పౌర్ణమి. ఇది అత్యంత శక్తివంతమైన గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి నుండి నేను చెప్పే 4 రాశులకు చెందిన వారి దశ, దిశ తిరగబోతుంది. కోటీశ్వరులు కాబోతున్నారు. ఆ రాశులేవంటే మిథున రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, మకర రాశి. ఈ 4 రాశులకు చెందిన వారి దశ మొత్తం తిరగబోతుందండి. ఎందుకంటే వీరికి గురు బలం అనేది గురు పౌర్ణమి రోజు నుండే వీరికి రాబోతుంది. ఈ 2026 సంవత్సరానికి రాజుగా వ్యవహరించేది గురువే కాబట్టి, ఈ గురు బలం ఉంటే ఈ ప్రపంచాన్నే జయించవచ్చంటారు. కాబట్టి ఈ 4 రాశులకు చెందిన వారికి ముఖ్యంగా ఏ వ్యాపారాలు చేసినా గూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి గూడా వివాహాలు సెట్ అవుతాయి. కొత్తగా వాహనాలు కొనాలనుకునేవారు కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఇల్లు, పొలం, బంగారం ఇలా ఏది కొనాలనుకున్నా వీరు ఈ సంవత్సరం కొనుక్కుంటే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ గురుబలంతో ముందుకు దూసుకెళ్తున్న ఈ 4 రాశుల వారు, ఈ 4 రాశులలో మీరు జన్మించి మీకేమైనా చిన్న సమస్యలున్నట్లయితే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు సరిచేసుకోవాలి. మీ పేరులో సంఖ్యాబలాన్ని సరిచేసుకోవాలంటే మీరు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను మరియు అదేవిధంగా మీ పేరును గనుక పంపించినట్లయితే మీ పేరులో సంఖ్యాబలాన్ని 360 డిగ్రీస్ గనుక పెంచుకున్నట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. కాబట్టి తప్పకుండా మీరు మీ యొక్క గోచార స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే మీకున్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి.